వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇక ఉదయం మార్కెట్లో లాభాలతో ప్రారంభమయ్యాయి, కానీ ప్రస్తుతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ అరౌండ్ 30 పాయింట్స్ లాస్లో ట్రేడ్ అవుతుంది అండ్ నిఫ్టీ అరౌండ్ 20 పాయింట్స్ లాస్లో ట్రేడ్ అవుతుంది. సో మధ్యాహ్నం వరకు ప్రాఫిట్లో ఉన్న మార్కెట్లో ఒకేసారి ఏషియన్ మార్కెట్ స్పెషలీ షాంఘై కాంపోజిట్ 3.5% నష్టంతో క్లోజ్ అవడంతో మన మార్కెట్లు కూడా నష్టాలు బాటపట్టాయి. అండ్ మధ్యాహ్నం ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్లు కూడా నెగటివ్గానే ఉండడంతో సో మన మార్కెట్లో ఇంకా డీప్ కరెక్షన్కు గురయ్యాయి. సో ప్రస్తుతం అరౌండ్ సెన్సెక్స్ 40 అండ్ నిఫ్టీ అరౌండ్ 20 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక సెక్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే రియాలిటీ బ్యాంక్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి, సో అవి బాగా నష్టపోతున్నాయి. మెటల్స్ అండ్ ఐటీ మాత్రం స్వల్ప లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అలాగే వాళ్ళ రిజల్ట్స్ రెండు మనం ఉదయం మాట్లాడుకున్నట్టుగా కంపెనీ ప్రకటించాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ బజాజ్ ఆటో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జస్ట్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి. సో ప్రాఫిట్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రెండు కూడా అరౌండ్ 21% గ్రోత్ కనిపించింది ఈ రెండిట్లో కూడా. బట్ వేరే ఫెడరల్ బ్యాంక్ ఇది బ్యాంక్ ఈరోజు రిజల్ట్స్ ప్రకటించింది. నెట్ ప్రాఫిట్లో 33% తగ్గుదల కనిపించింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. సో బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా కాస్త నెగిటివ్ జోన్లో ఉన్నాయి. స్పెషలీ ఫెడరల్ బ్యాంక్ అరౌండ్ 12% లాస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. గ్రాస్ ఎన్పిఎస్ కూడా 2.59 నుంచి ఫెడరల్ బ్యాంక్కి 2.9% వరకు పెరిగాయి. సో ఈ నెగిటివ్ న్యూస్తో ఫెడరల్ బ్యాంక్ అరౌండ్ 15% కూడా నష్టపోయి ప్రస్తుతం అరౌండ్ 12% నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఇక బజాజ్ ఆటో ది బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనుకోవచ్చు కంపేర్ టు అదర్ హీరో హోండా లాంటి కంపెనీలతో, హీరో మోటార్ కార్ప్తో చూసుకుంటే Q2 రిజల్ట్స్ చాలా బెటర్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బెటర్ దెన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి. సో ఈ స్టాక్ ఇవాళ మామూలుగా రిజల్ట్ వరకు కూడా సాధారణంగా ట్రేడ్ అయిన ఈ స్టాక్ అక్కడి నుంచి సడన్గా 3.7% లాభాల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. సో బజాజ్ ఆటోతో పాటు భారతీ కూడా ఇవాళ మంచి లాభాల్లో ఉంది, అరౌండ్ 2.5% లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక నష్టపోతున్న స్టాక్స్ చూసుకున్నట్లయితే డిఆర్ఎల్ డాక్టర్ రెడ్డీస్ 3.2% ప్రస్తుతానికి నష్టపోతుంది. ఏషియన్ పెయింట్స్ కూడా అరౌండ్ 2.5%, ఎస్బీఐ 2% నష్టాల్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే. ఇక మార్కెట్ల గురించి మరింత విశ్లేషణ అందించేందుకు మనతో పాటు బాలా గారు అండ్ శేషు గారు ఉన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ బాలా గారు. సో మార్కెట్ మధ్యాహ్నం వరకు కూడా బాగానే ఉన్నాయి, కానీ బట్ సడన్గా షాంఘై కాంపోజిట్ 3.5% లాస్లో ట్రేడ్ అయింది అండ్ యూరోపియన్ నెగిటివ్గా ఓపెన్ అయింది. సో కాస్త నెగిటివ్ న్యూస్ వస్తుంది. సో ఇది న్యూస్కి రియాక్షన్ అంటారా? నాట్ సో నెసెసర్లీ అండి. అండ్ జనరలీ మనకి మార్కెట్ లాస్ట్ 1 or 2 days కూడా కొద్దిగా ఈవెన్ స్టీవెన్స్ గానే ఉంది. ఐ థింక్ ఇట్స్ ఇన్ కన్సాలిడేషన్ ఫేజ్. సో ఈ రోజు కూడా మనకి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లైక్ మేబీ టొరెంట్ ఫార్మా అటువంటివి డెఫినెట్లీ దే ఆర్ ఆన్ అ వెరీ స్ట్రాంగ్ వికెట్. ఈవెన్ బజాజ్ ఆటో ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ బికాస్ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి. సో మార్కెట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ కన్సాలిడేషన్ జోన్ అండి. రేపు మనకి హాలిడే ఎట్లాగో మళ్ళీ ట్రంకేటెడ్ వీక్ కాబట్టి ఎక్కువ పొజిషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయరు. సో ఎప్పుడైతే మనకి ఇలా మధ్యలో హాలిడే వస్తుందో లాంగ్ వీకెండ్ కూడా యూజువల్లీ మార్కెట్ పార్టిసిపేషన్ అంత ఎక్కువ ఉండదు. సో డెఫినెట్లీ ఇట్స్ ఓన్లీ కన్సాలిడేషన్ జోన్. మనకి ఎక్స్టర్నల్ మార్కెట్స్ కొద్దిగా వీక్ ఉన్నాయని చెప్పి మేజర్ వీక్నెస్ అయితే మన మార్కెట్లో కనిపించలేదు. ఐ థింక్ ఇట్స్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ సమ్ కౌంటర్స్ అండి. బట్ అదర్వైజ్ మనకి లాస్ట్ 1 week to 10 days చూసుకుంటే మార్కెట్ ఆల్మోస్ట్ కొద్దిగా స్ట్రాంగ్ గానే 80 to 50 జోన్ లో ట్రేడ్ అవుతుందనే చెప్పాలి. Few more days I think market consolidation zone లో ఉంటుంది until the entire corporate results come out. Stock specific action ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుందండి. ఓకే, సో శేషు టెక్నికల్గా ఎలా ఉన్నారు? మార్కెట్స్ అయితే కన్సాలిడేషన్ లో ఉంది అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మార్కెట్స్ మనం చూసాం మార్నింగ్ ఒక టైంలో 30 పాయింట్స్ ప్లస్ ఉండేది, అయితే రాను వీక్ అయిపోయింది. మరి ముఖ్యంగా లాస్ట్ 1 hour లో కొంచెం మార్కెట్ సెల్లింగ్ అనేది చూసాము. బ్యాంక్ నిఫ్టీ మరి ముఖ్యంగా ఎక్కువ కరెక్ట్ కావడం చూసాం. 200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయింది. 17,640 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ హై నుంచి కరెక్ట్ కావడం దానికి ఒక కారణం అని చెప్పొచ్చు. ప్లస్ అదర్ కౌంటర్స్, ఇండెక్స్ బేస్డ్ కౌంటర్స్ డాక్టర్ రెడ్డి కానీ ఏషియన్ పాయింట్స్ ఇటువంటివన్నీ కూడా కొంచెం హెవీగా కరెక్ట్ అయినాయి. అయితే ఈవెన్ మిడ్ క్యాప్ లో కూడా ఈ రోజు కొంత సెల్లింగ్ అనేది గత కొన్ని రోజుల్లో కొంత అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఈ రోజు సెల్లింగ్ ఉంది. ఈ రోజు మాత్రం బయ్యర్స్ కి అంత అనుకూలమైన మార్కెట్ గా కనపడలేదు. ఎందుకంటే మార్నింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నా కూడా తర్వాత మనకి చైనా మార్కెట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ 3.5-4% దాకా నష్టపోవడము, దాంతోపాటు యూరోప్ మార్కెట్స్ వీక్ గా ఉండడము, ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు. ప్లస్ మనకి రిజల్ట్ అనౌన్స్ చేసిన వాటిలో కొంచెం బజాజ్ ఆటో స్ట్రాంగ్ ఉండడం, దానివల్ల 3% దాకా పెరిగింది. దాంతోపాటు టాటా మోటార్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఓవరాల్ గా కన్సాలిడేషన్ లోనే ఉండే అవకాశం ఎక్కువ ఉంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. ప్లస్ ఈ రోజు మాత్రం కొంచెం వాల్యూమ్స్ కూడా కొంత తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.
గత కొన్ని రోజులుగా ఉన్న వాల్యూమ్స్ కంపేర్ చేసుకుంటే ఈ రోజు కొంత ఇప్పటి వరకు అయితే తక్కువగా ఉన్నాయి. క్లోజింగ్ బేసిస్ లో కూడా ఇదే విధమైన ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నిఫ్టీ కానీ 8240 పైన కానీ సస్టైన్ కాగలిగితే -15-20 పాయింట్స్ రేంజ్ లో ఉంటుంది. ఒకవేళ 8240 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 17,600 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే సపోర్ట్ ఉంటుంది. అది కానీ బ్రేక్ అయిందంటే 17,450 ఆ లెవెల్ దాకా రావడానికి అవకాశం ఉంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 17,680 అండ్ 700 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే రెసిస్టెన్స్ అనేది ఉండే అవకాశం ఉందండి. రైట్, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. ఒంగోలు నుంచి చరణ్ గారు లైన్ లో ఉన్నారు. చరణ్ గారు సార్. చెప్పండి చరణ్ గారు. సార్ గ్రాన్యూల్స్ ఇండియా సన్ ఫార్మా గురించి చెప్పండి సార్. 152 లో గ్రాన్యూల్స్ ఇండియా కొన్నాం సార్. సన్ ఫార్మా 152 లో కొన్నాం సార్. సన్ ఫార్మా 152 లో కొన్నారా? గ్రాన్యూల్స్ కొని ఉంటారండి 152 లో. గ్రాన్యూల్స్ 152 లో కొన్నాము. ఓకే, అంటే మీరు షార్ట్ టర్మ్ కే అడుగుతున్నారా లాంగ్ టర్మ్ కి అడుగుతున్నారా తెలియదండి. బట్ మేము గతంలో కూడా చెప్పడం జరిగిందంటే గ్రాన్యూల్స్ ఇండియా మనకి జస్ట్ ఒక 2 months బ్యాక్ చూస్తే దగ్గరగా 84-90 రూపీస్ ఉండేది. నాన్ స్టాప్ గా ఈ స్టాక్ లో ఒక అప్ ట్రెండ్ అనేది చూసాము. కాబట్టి ఇది ఏంటంటే ఓవర్ బాట్ జోన్ అంటామండి. ఇక్కడ ఏంటంటే సప్లై అనేది సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల మనం చూస్తున్న 150 బిలో మళ్ళీ ట్రేడ్ అవుతుంది. ఇంకా కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ అనమాట. లాంగ్ టర్మ్ మాత్రం మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ అప్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ 180 దాకా రావచ్చు. అయితే దీని ముందు ఒక కరెక్షన్ అనేది గ్రాన్యూల్స్ లో రావచ్చు. 142 అది వరకు రావచ్చు. అది కానీ బ్రేక్ అయిందంటే కొంత వీక్ అవడానికి అవకాశం ఉంటుంది. సన్ ఫార్మా కూడా ఫండమెంటల్స్ లాస్ట్ 2 quarters లో కొంత వీక్ అయినాయి. బట్ ఈసారి రిజల్ట్ కానీ బాగుంటే మాత్రం సన్ ఫార్మా ఇక్కడ నుంచి అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దగ్గరగా 4 to 5 months కొంచెం డౌన్ ట్రెండ్ అండ్ కన్సాలిడేషన్ లో ఉంది. ఒక మేజర్ అప్ ట్రెండ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి, రిజల్ట్ వరకు చూడండి. రిజల్ట్ బాగుంటే దీంట్లో కొనసాగండి. లేదంటే మాత్రం ఈసారి కూడా రిజల్ట్ బాగాలేకపోతే మీరు ఎగ్జిట్ అయిపోయి వేరే ఫార్మా స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమంటారండి. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు నెక్స్ట్ కాలర్. హలో, చెప్పండి సార్. రిలయన్స్ ఇన్ఫ్రా 381 లో అకౌంట్ కూడా తీసుకున్నాము. అట్లే కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తీసుకోవచ్చు సార్ ఇప్పుడు. రిలయన్స్ ఇన్ఫ్రా చాలా స్ట్రాంగ్ ఉందండి. మనం మార్నింగ్ ట్రేడింగ్ సెషన్ లో చూస్తే దాదాపు ADIG ప్యాక్ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మీరు రిలయన్స్ ఇన్ఫ్రాని మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక చిన్న మార్కెట్ లో కరెక్షన్ వచ్చిందంటే రిలయన్స్ ఇన్ఫ్రా కూడా కొంత వీక్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కరెంట్ లెవెల్స్ లో మీరు ఒక్కసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే కొంత రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఈ లెవెల్ ఫేస్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు కొంచెం ఇది కూడా కొంత ఓవర్ బాట్ జోన్ లో ఉంది. కాబట్టి ఈ లెవెల్ మీరు ఒకసారి రిలయన్స్ ఇన్ఫ్రాని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మీరు అడిగారు, లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అని ఫ్యూచర్ లో వద్దని చెప్తానండి. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంచెం కరెక్ట్ కావచ్చు. ప్లస్ ఇప్పుడే మనకి అనౌన్స్ చేసిన 1-2 బ్యాంకింగ్ స్టాక్స్ కానీ చూస్తే రిజల్ట్ బాగాలేదండి. దీన్ని బట్టి మనకి నెక్స్ట్ వచ్చే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా రిజల్ట్ బాగుండకపోవచ్చు. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ ని ఫ్యూచర్స్ లో బై చేయడం అవాయిడ్ చేయండి ఈ షార్ట్ టర్మ్ కి. లాంగ్ టర్మ్ కి మాత్రం డీప్ కరెక్షన్స్ లో మీరు బై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ విజయవాడ నుంచి రమణయ్య గారు లైన్ లో ఉన్నారు. హలో రమణయ్య గారు. హలో రమణయ్య గారు, వినిపిస్తోందా? ఓకే, వినిపించట్లేదు. సో శిశుర్ కమోడిటీస్ విషయం ఎలా ఉంది, స్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్? కమాడిటీస్ విషయానికి వస్తే ఇవన్నీ ఫ్లాట్ గానే ఉంటున్నాయండి. పెద్దగా మూవ్మెంట్ అనేది కనపడలేదు. మరి ముఖ్యంగా గోల్డ్ అయితే గత కొన్ని రోజులుగా కన్సాలేషన్ లో ఉంది. ఈవెన్ సిల్వర్ కూడా అదే రేంజ్ లో ఉంది. కరెంట్ లెవెల్స్ నుంచి పెద్దగా పెరగడానికి ఈవెన్ తగ్గడానికి కూడా అవకాశాలు కనపడలేదు. రేంజ్ బోన్ ఉండే అవకాశమే ఎక్కువ ఉందండి. ఇంతకుముందు ఇంకోటి రిలయన్స్ ఇన్ఫ్రా గురించి అడిగారండి. రిలయన్స్ ఇన్ఫ్రాకి మీరు F&O లో మీరు 380 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇప్పుడు కూడా 380 దగ్గర ట్రేడ్ అవుతుందండి. అది కానీ బ్రేక్ అయిందంటే కొంచెం వీక్ కావచ్చు. బట్ మీరు ర్యాలీస్ లో బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేమని చెప్తానండి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రావు గారు లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. బాలగారికి క్వశ్చన్ అండి. అడగండి. బాష్ లిమిటెడ్ టాటా కెమికల్స్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చండి? యా, బేసికలీ బాష్ కూడా రీసెంట్లీ మనకి ఆ ఫోక్స్ వ్యాగన్ స్కాండల్ వచ్చిన తర్వాత కొద్దిగా అంటే 20-21,000 రేంజ్ లో స్ట్రాంగ్ ఉందండి. మీకు అట్లీస్ట్ 2 or 3 years వ్యూ ఉంటే మాత్రం కొనండి. బట్ దేర్ కెన్ ఆల్వేస్ బి సమ్ స్ట్రాంగ్ కరెక్షన్స్. అంటే ఇందులో ఒక 5% కరెక్షన్ వచ్చిన 1,000 రూపీస్ అలా కరెక్ట్ అవుతుంది.
So 2 price points with a 5 to 7% correction, 2 price points. Similarly, Tata Chemicals basically recent times last year కొద్దిగా strong performance ఉన్న recently కొద్దిగా correct అయిందండి. But commodity chemicals అండి, so దానికంటే better fine chemicals, specialty chemicals ఉన్న maybe like a SRF, Atul, ఇటువంటివి they're doing extremely strong. So మీరు పొజిషన్ తీసుకోవాలనుకుంటే definitely Tata Chemicals 3 to 5 year వ్యూ ఉంటే తీసుకోండి. అదర్వైజ్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీస్ లో 5-7% డిప్ వచ్చినా మీరు కొనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కిషోర్ గారు లైన్ లో ఉన్నారు. హలో కిషోర్ గారు. హలో చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పండి. హలో అడగండి, మీ క్వశ్చన్ ఏంటో వినిపిస్తాను. ఇప్పుడు ఇంటర్డే మార్కెట్ చేయాలంటే, ట్రేడింగ్ చేయాలంటే ఏ చార్ట్ ఫాలో కావాలి సార్? మీరు రాంగ్ పర్సన్ అడుగుతున్నారండి. Yeah, I have no clue అండి. I'm not an expert in session. ఒకటండి, ఇంట్రాడే అనేది ఇప్పుడు మీరు ఒక చార్ట్ అని కాకుండా అంటే మీరు బేసిక్ ఐడియా ఉండాలండి. మీరు అంటే మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్లస్ ఎప్పటికప్పుడు మూవ్మెంట్స్ అనేది మీరు మార్కెట్ లో ఒక మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తుండాలి, సిస్టమ్ ముందు కూర్చోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏంటంటే కొంచెం బేసిక్స్ తెలుసుకోండి. దాని తర్వాత మీరు ఇంట్రాడే మూవ్మెంట్స్ మీరు దాన్ని బట్టి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈవెన్ చార్ట్స్ అనే కాకుండా కొంచెం F&O, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువ F&O లో కూడా మనకి యాక్టివిటీ ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే ట్రెండ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇది మనకి ఈ టైంలో చెప్పడం కష్టం, ఎందుకంటే మనకి టైం ఉండదు. కాబట్టి మీరు ఏదైనా సెషన్స్ కి మీరు మనకి ఇప్పుడు TV5 వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ ఇటువంటి వాటిలో మీరు ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ చేయండి, దానికి సరైన ఆన్సర్ వస్తుందండి. ఓకే, సో ఇక్కడ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి కాల్స్ అండ్ మెయిల్స్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మనకి శ్రీశైలం నుంచి రమేష్ గారు. హలో సార్, నమస్తే అండి. చెప్పండి రమేష్ గారు. సార్, ఇప్పుడు ఈ రేట్ లో ఓఎస్ F&O సెల్లింగ్ పొజిషన్ తీసుకొచ్చున్నారండి. ఓకే, అంటే ONGC విషయానికి వస్తే కొంత వీక్ గానే ఉందండి. అయితే లాస్ట్ మనకి ట్రేడింగ్ సెషన్ లో కూడా ONGC మనకి వీక్ గా ఉంది. మీరు కరెంట్ లెవెల్స్ లో మీరు పొజిషన్ తీసుకోవచ్చు అండి, సెల్ చేయొచ్చు. అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. పెద్దగా కరెక్ట్ అవుతుంది కూడా అనుకోను. 252 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే 248 అండ్ 246 దాకా రావచ్చు. ఓవరాల్ గా మార్కెట్ బులిష్ ఉన్నాయి కాబట్టి మీరు షార్ట్ కొట్టి ఇమీడియట్ గా అంటే 2 to 3% లోపల మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అంటే సెల్ చేయండి, లేదంటే మాత్రం వద్దండి. నెక్స్ట్ అద్దంకి నుంచి విజయలక్ష్మి గారు ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. చెప్పండి. కత్తర్ వైశ్య బ్యాంక్ పిట్టి లామినేషన్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి చెప్తారండి? యా, బోత్ ఆర్ డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ అండి. కానీ పిట్టి లామినేషన్స్ ఇట్స్ ఎ స్మాల్ క్యాప్, ఇట్స్ ఎ మైక్రో క్యాప్ స్టాక్. అండ్ వాళ్ళకి జనరలీ కంప్లీట్ క్యాపిటల్ గూడ్స్ రంగం ఎప్పుడైతే పుంజుకుంటుందో వాళ్ళకి ఐ థింక్ దే విల్ హ్యావ్ బెటర్ బిజినెస్ అండి. అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ. కరూర్ వైశ్య బ్యాంక్ ఇట్స్ ఎ బ్యాంక్ అండి, అండ్ రీసెంట్లీ ఉన్న వాటిలో ఇట్ వాజ్ గుడ్ రిజల్ట్ ఓన్లీ. బట్ అట్లీస్ట్ 2 year వ్యూ ఉండాలండి. బ్యాంక్స్ అన్ని కూడా అంత స్ట్రాంగ్ గా మల్టీ బ్యాగర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కరూర్ వైశ్య ఇస్ ఎ స్ట్రాంగ్ బ్యాంక్, సో యూ కెన్ గో అడ్ అండ్ బై. పిట్టి లామినేషన్స్ యూ కెన్ జస్ట్ వెయిట్. ఈ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 2 or 3 years వ్యూ ఉంటే మాత్రం అటువంటి స్టాక్స్ కొనాలండి. ఎందుకంటే ఏ ఒక క్వార్టర్ లో కొంచెం రిజల్ట్స్ తేడా వచ్చినా, కొద్దిగా తక్కువ వచ్చినా కానీ ఇటువంటి స్టాక్స్ కొద్దిగా హెవీగా సెల్లింగ్ కి గురయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్స్ డీసెంట్ కంపెనీ. నెక్స్ట్ షార్జా నుంచి ఉన్నారు చంద్రశేఖర్ గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, శేషు గారిని అడగాలి. సార్, సింటెక్స్ అండ్ మిర్జా ఇంటర్నేషనల్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చు, కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది సార్? అంటే మిర్జా ఇంటర్నేషనల్ మాత్రం చాలా అప్ ట్రెండ్ అనేది కొనసాగుతూనే ఉందండి. చిన్న చిన్న కరెక్షన్స్ లో మనం చూస్తున్నాము. లాస్ట్ టైం చెప్పడం జరిగింది అరౌండ్ 100 ఆ లెవెల్లో మీరు పిక్ చేసుకోమని. బట్ ఇంకా అక్కడ నుంచి స్టాక్ చాలా బాగా పెరిగిందండి. బట్ ఈ లెవెల్లో కొంచెం స్మాల్ కరెక్షన్ వస్తుందండి, పెద్దగా మేజర్ కరెక్షన్ అయితే మిర్జాలో కనపట్టలేదు. తర్వాత సింటెక్స్ విషయానికి వస్తే మీ దీంట్లో కొంచెం మన రిజల్ట్ తర్వాత కొంచెం కరెక్ట్ కావడం చూసాం ఈ స్టాక్. ఇది కూడా కరెంట్ అవర్స్ లో మీరు బై చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కోసమే అండి. మిర్జా మాత్రం ఇమీడియట్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ కొనసాగి 160 ఆ లెవెల్ దాకా రావచ్చు. మనకి సింటెక్స్ మాత్రం అరౌండ్ 120 దగ్గర చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి కరెక్షన్స్ లో రెండు కూడా మీరు బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఫహీజ్ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, బాలగారితో మాట్లాడొచ్చండి? మాట్లాడండి సార్. ఎస్కేఎస్ నగర సాయం గురించి చెప్తారండి కొద్దిగా? కొనాలనుకుంటున్నారా? కొన్నామండి, అది 450లో. ఓకే,
Yeah, it's a decent company అండి. మైక్రో ఫైనాన్స్ కంపెనీలో యాక్చువల్లీ దే ఆర్ పైనీర్. గతంలో వాళ్ళకి అబౌట్ 2 years బ్యాక్ కంప్లీట్ రీస్ట్రక్చరింగ్ అయింది, మేనేజ్మెంట్ చేంజ్ ఓవర్ కూడా అయింది. అండ్ మనకి మైక్రో ఫైనాన్స్ న్యూ లెజిస్లేషన్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ లో, వాళ్ళకి కొద్దిగా యూనో ఎదురు దెబ్బ తగిలింది. అదర్వైజ్ దే ఆర్ నౌ స్ప్రెడ్ ఇన్ టు ఆల్మోస్ట్ అబౌట్ 12 to 15 states అండి. మైక్రో ఫైనాన్స్ లో జనరలీ దేర్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండ్ మార్జిన్స్ ఆర్ హైయర్. రీసెంట్లీ బ్యాంక్ లైసెన్స్ రాలేదని ఒకసారి స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ 2 year వ్యూ తప్పకుండా ఉంచమని చెప్తాను. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ స్టిల్ యాడ్ ద స్టాక్. ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్. నెక్స్ట్ నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నా దగ్గర యూనిఫామ్ జేబీ కెమికల్స్ ఉన్నాయి. రిజల్ట్ చిన్న దగ్గర నుంచి యూనిఫామ్ పడతా ఉంది, అది ఎక్కడి వరకు పడచ్చు? ఆ రిజల్ట్ ఏమైనా బ్యాడ్ ఉన్నాయా? అలాగే జేబీ కెమికల్స్ గురించి కూడా కొంచెం చెప్పండి. యూనికేమ్ రిజల్ట్ బ్యాడ్ గా ఏం లేవండి. అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగానే వచ్చాయి. కొంచెం ఏదో తగ్గినంత మాత్రాన స్టాక్ అంటే రీసెంట్ గా బాగా పెరిగింది. కానీ మనం చూసాం లాస్ట్ క్వార్టర్ లో అరౌండ్ 195 రూపీస్ లో ఉండేదండి. ఇప్పుడు 300 రూపీస్ దాకా 320 దాకా పెరిగింది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది యూనికేమ్ లో చూస్తున్నాము. 280 దగ్గర అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ 280 కానీ బ్రేక్ అయిందంటే 272 అండ్ 274 దగ్గర ఆగొచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్ గా మీరు దీంట్లో ఎవరీ కరెక్షన్స్ లో మీరు యూనికేమ్ ల్యాబ్స్ ని లాంగ్ టర్మ్ కోసం మీరు అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. ఈవెన్ జేబీ కెమికల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. నిన్నగా మనకి కొంచెం అప్ అండ్ వచ్చింది, బట్ ఈ రోజు కొంత వీక్ గా ఉంది. బట్ ఇదంతా ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్ లో కనబడుతుంది. బట్ ఈ రెండు స్టాక్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ కి అనుకూలంగా ఉన్నాయి. లాంగ్ టర్మ్ కి షార్ట్ టర్మ్ కూడా మీరు బై చేసుకోవచ్చు అండి. ఓకే, మెయిల్ చూసే ముందు లాస్ట్ కాల్ చూద్దాం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ట్రీ హౌస్ లో పెట్టామండి మేము. సారీ, ట్రీ హౌస్ స్టాక్ పేరు. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. అది మేము 284 దాకా ఉన్నామండి. స్టాక్ ఉంది 284 కి. ఓకే, అది దాని స్కోప్ ఎలా ఉంది చెప్తారా షార్ట్ టర్మ్ లో? షార్ట్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ అయితే ఇది కొంచెం స్టడీగానే ఉంది, కొంచెం వీక్ గా ఉందని చెప్పొచ్చు అండి. లాస్ట్ ఒక 2 months గా గమనిస్తే ఈ కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉంది. మీరు 280 లో కొన్నారంటున్నారు కాబట్టి మీరు బెటర్ ఏంటంటే ఈ స్టాక్ ఇప్పుడు కూడా మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారండి. కొంచెం అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో మీరు ఎగ్జిట్ కాండి. ఓవరాల్ టెక్నికల్ పరంగా చెప్పాలంటే ఓవరాల్ స్టాక్ అయితే కంటిన్యూగా వీక్ గానే ఉంది. ఈ వీక్నెస్ ఆగాలి అంటే మాత్రం 280 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేస్తుంటే చేయండి, లేదంటే మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ కావాలని ప్రయత్నించేయండి. ఓకే, సో మెయిల్స్ చూద్దాం. ఫస్ట్ మెయిల్ రాజ్ కుమార్ గారు మెయిల్ చేశారు. హెచ్సిసి అనే 35 రూపీస్ లో బై చేశారట, 7,000 షేర్స్. సో హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. సో ఇది వాళ్ళు 10% పెరిగింది. ఒకటే హెచ్సిసి అయితే లాస్ట్ మనకి చూసామంటే గత కొన్ని రోజులుగా చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది హెచ్సిసిలో కనపడుతుంది. ఈవెన్ 20 బిలో నుంచి మనకి 27 రూపీస్ దాకా వచ్చింది. మీరు హోల్డ్ చేయండి. 28 కానీ క్రాస్ అయిందంటే మళ్ళీ స్టాకు 34 and 36 లెవెల్స్ దాకా టెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేయమని చెప్తాను. స్టాప్ లాస్ అరౌండ్ 26 దగ్గర పెట్టుకోండి. కొంచెం ఒక 1 or 2 days మళ్ళీ చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ స్టాక్ ఇంకొకసారి అప్ ట్రెండ్ వచ్చిందంటే దాంట్లో మీకు 32, 34 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం ఉందండి. సో జ్యోత్స్నా గారు మెయిల్ చేశారు. ఇండియా సిమెంట్స్ ఈ ప్రైస్ లో బై చేయొచ్చా? 6 months కోసం అంటున్నారు. ఇట్స్ నాట్ అ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. సిమెంట్ రంగంలోనే ఉండదలుచుకుంటే ఐ మీన్ యూ షుడ్ గో విత్ ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగెస్ట్ షేర్స్ లైక్ మేబీ శ్రీ సిమెంట్. మీరు ఏదైతే వాల్యూ పెట్టి ఇండియా సిమెంట్స్ కొనదలుచుకున్నారో, బికాస్ శ్రీ సిమెంట్స్ ఓవర్ ద నెక్స్ట్ 2 years హాస్ అగౌట్ హ్యూజ్ ఎక్స్పాన్షన్. ఈవెన్ అల్ట్రాటెక్ మన ఏసీసీ వీటి రిజల్ట్స్ చూస్తే అంత ఆశాజనకంగా లేదు. సో డెఫినెట్లీ ఐ థింక్ సిమెంట్ రంగం యాజ్ ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అందులో చేయదలుచుకుంటే ఈ రెండిట్లో చేసుకోండి. సో వైఎస్ రావు గారు అడిగారు. సో 1 year కోసం ఈ 3 స్క్రిప్ట్స్ లో ఆయన ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఆల్బర్ట్ డేవిడ్ లిమిటెడ్, ఆండీ ఇండియా లిమిటెడ్, అద్వానీ హోటల్స్ లిమిటెడ్. I think Albert David fits the bill అండి. ఇట్స్ స్మాల్ క్యాప్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఇంటూ ఫార్ములేషన్స్. బట్ కొద్దిగా డిప్ గురించి చూడండి, అరౌండ్ 300 to 320 జోన్ లో ఉంది. సో ఒక చిన్న డిప్ 5 to 7% లో ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు. ద సెకండ్ ప్రైస్ పాయింట్ మేబీ 10 to 12% వస్తే కొనండి. ద అదర్ 2 స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. జగన్మోహన్ రావు గారు ఉన్నారు. స్నోమ్యాన్ ఆయన దగ్గర ఒక 50 shares ఉన్నాయంట 94 రూపీస్ లో. సో 1 to 2 years కోసం హోల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫర్దర్ యాడ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. డెఫినెట్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే లాస్ట్ ఒక
వన్ మంత్ లో కొంచెం ఒక స్టడీగా ఉంది, మాకు అప్ ట్రెండ్ అనేది ఇందులో కనపడలేదు. బట్ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్ గా ఎవరీ కరెక్షన్స్ లో మీరు యాడ్ చేసుకోండి. ఈవెన్ ప్రెసెంట్ రేట్ లో కూడా మీరు యాడ్ చేసుకోండి. ప్లస్ రిజల్ట్ రాలేదండి, చూడండి రిజల్ట్ బాగుంటే మీకు స్టాక్ ని రిజల్ట్ వచ్చిన రోజు యావరేజ్ చేసుకోండి. లేదంటే మాత్రం రిజల్ట్ తర్వాత ఏమైనా కొంచెం డిసప్పాయింట్మెంట్ రిజల్ట్ ఉంటే కొంచెం కరెక్షన్ రావచ్చు. ఆ టైంలో 90 బిలో వచ్చినప్పుడు మీరు ఇంకా అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి. సో అలాగే లార్సన్ అండ్ టూబ్రో నుంచి లాంగ్ టర్మ్ 5 to 6 years కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంట. సో ఇస్ ఇట్ ఎ గుడ్ ఐడియా అని అడుగుతున్నారు. Definitely, and they are actually a proxy for infrastructure in India and the biggest and the largest company, not only in India, probably this part of Asia also. 5 to 6 years అంటున్నారు కాబట్టి నెక్స్ట్ 1 year మంత్లీ ఎస్ఐపి చేసుకుని మీరు వదిలేండి. ఐ థింక్ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. శైలేష్ గారు అడుగుతున్నారు, 190 రూపీస్లో జిఐసి హౌసింగ్ షేర్స్ బై చేశారట లాంగ్ టర్మ్ కోసం, సో హోల్డ్ చేయొచ్చా అని అంటున్నారు. హోల్డ్ చేయండి. జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ మనం చూసాం ఒక 1 week లో మనకి 180 లెవెల్స్ నుంచి 200 దాకా వచ్చింది. 220 ఆ లెవెల్ దాకా రావడానికి అవకాశం ఉంది. రిజల్ట్ బాగుంటే ఈ స్టాక్ 220 కానీ క్రాస్ అయిందంటే ఇంకా పెరగచ్చు. మీరు లాంగ్ టర్మ్ కోసం జేఏసీని హోల్డ్ చేయమని చెప్తాను. రాజలక్ష్మి గారు మెయిల్ చేశారు, డాక్టర్ రెడ్డిస్ కరెంట్ ప్రైస్ లో యాడ్ చేయొచ్చా అంటున్నారు. సో ఆల్రెడీ ఉన్నాయనుకుంటా. ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 1 year plus వ్యూ తప్పకుండా యాడ్ చేయండి. డిక్లైన్స్ లో ఈ రోజు కూడా స్వల్పంగా డిక్లైన్ అయింది. సో అట్లా ఎప్పుడైనా మీకు 2 to 3% డిక్లైన్స్ వచ్చినప్పుడు కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 1-2 years లో ఇట్ విల్ డూ వెరీ వెల్. చిన్ని గారు అడుగుతున్నారు, టాటా ఎలక్సీ అండ్ జెన్సర్ టెక్ ఈ రెండింటిలో ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి వీటిని అని అడుగుతున్నారు. రెండు కూడా చాలా స్ట్రాంగ్ స్టాక్స్ అండి. అండ్ టాటా ఎలక్సీ ఈజ్ యాక్చువల్లీ కాన్సెప్ట్ స్టాక్. జెన్సార్ ఈజ్ కంప్లీట్లీ మూవింగ్ ఇన్ టు డిజిటల్ ఎరీనా. సో డిజిటల్ ఎరీనాలో వాళ్ళ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి, నిన్ననే వచ్చాయి. సో డెఫినెట్లీ రెండు మంచి స్టాక్స్. 2 price points లో మీరు 2 year వ్యూతో కొనుక్కోవచ్చు. మధుసూదన్ రెడ్డి గారు అడుగుతున్నారు, బీఓబీ 195 రూపీస్ లో బై చేశారట, అలాగే ఐడిఎస్ ఎల్ఈడీ 178 రూపీస్ లో 6 months కోసం బై చేశారట. బట్ ఆయన కొన్న రేటు రావట్లేదు అని అంటున్నారు. సో ఆమె లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు. 6 months అంటే మీరు 6 months వ్యూ ఉంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి. బ్యాంక్ మంత్స్ బ్యాక్ కొని ఉంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అన్నారు. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా ఏంటంటే మీరు మరీ లాంగ్ టర్మ్ కాకుండా బ్యాంకింగ్ స్టాక్స్ లో రిటర్న్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుందండి, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. బట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో బ్యాంక్స్ రిజల్ట్ బాగుంటే మాత్రం, అంటే నెక్స్ట్ ఇంకా మేజర్ కంపెనీస్ రాలేదు వచ్చిందంటే ఈ మరి ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా మీ రిజల్ట్ చూడండి, రిజల్ట్ బాగుంటే పెరిగే అవకాశం ఉంది. లేదంటే మాత్రం మళ్ళీ రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది. ఐడియా మాత్రం మీరు హోల్డ్ చేయండి, 180 లెవెల్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో ప్రస్తుతం సెన్సెక్స్ 46 points లాస్ లో ట్రేడ్ అవుతుంది. సో వాళ్ళ క్లోజింగ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? క్లోజింగ్ కూడా ఇదే విధమైన వీక్నెస్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. -25-30 points రేంజ్ లో ఉంటుందండి. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే ఈ రోజు క్లోజింగ్ ఈవెన్ కొంత ప్యానిక్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. 8220 ఆ లెవెల్ దాకా రావడానికి కూడా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏదైనా లాంగ్ ఉంటే కట్ చేసుకోమంటాను ఇంట్రాడే కోసం. F&Oలో మాత్రం పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం హోల్డ్ చేయండి. 8200 దగ్గర నిఫ్టీకి స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ బాలా గారు, థ్యాంక్ యూ శశి గారు. సో అలాగే విజయవాడలో 31st October రోజున మనం ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తున్నాము. వి కన్వెన్షన్ సెంటర్ బెంచ్ సర్కిల్లో ఉంది. సో సాయంత్రం 5:30 ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో ఇప్పటివరకు మీకు నాకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి. మీకు ఆ డీటెయిల్స్ కి, ఆ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇట్ వుడ్ బి ఈజీ. సో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఈజీగా అటెండ్ అవ్వడానికి ఉంటుంది. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి దట్స్ అ బెటర్ ఐడియా. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు రేపు దసరా పండుగ. సో కాబట్టి మార్కెట్లకు కూడా సెలవు. సో వ్యూవర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా బిజినెస్ టీం తరఫున. అలాగే దసరాతో పాటు రేపు అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మన బిజినెస్ టీం ఈ రోజు సాయంత్రం విజయవాడలో అమరావతి మొత్తం రాజధానిలో పెట్టుబడులు, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే అంశంపై ఒక చర్చ చేపట్టింది. ఈరోజు సాయంత్రం TV5లో అది 6 గంటలకు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సో తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్.